క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా కొంత హైకామనే కొనసాగింది. అది 1 గంటకు విచారణకు రావాల్సి ఉన్న పిటిషన్ ఆ తర్వాత 3 గంటలకు, ఆ తర్వాత 4 గంటలకు ఇట్లా వాయిదా పడుతూ వచ్చింది. 4 గంటలకు మొదలైన విచారణ దాదాపు గంట పైగానే ఆ వాదనలు కొనసాగాయి. 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. దాదాపు ఆ వాదనలప్పుడు కూడా ఇరుపక్షాలు అంటే వాదోపవాదాలు కొనసాగించి మొత్తంగా ఇరుపక్షాల వాదన విన్న కోర్టు చివరకు అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది వాదనలను ఏకీభవిస్తూ ఆయనకు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేశారు. మొత్తం మీద మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన ఇప్పుడు తన గీతా ఆఫీస్ వారి ఆఫీస్ సొంత నిర్మాణ సంస్థ అయినటువంటి గీతా ఆఫీస్ గారు చేరుకున్నారు. గీతా ఆఫీస్ కు చేరుకున్న అల్లు అర్జున్ కాసేపటి తర్వాత తన నివాసం చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు కదా, కానీ ఇంటి దగ్గర మనం చూస్తున్నట్లయితే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అక్కడ ఏంటి సిచ్యువేషన్ అంటే బందోబస్తు వాళ్ళకి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఏమైనా ఆదేశాలు జారీ చేయడం జరిగిందా, అండ్ ఏమైనా పోలీసులు సూచనలు చేస్తూ ఉన్నారా? ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కాకుండా ఎవరు కూడా అంటే ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా ఆ ఇంటి వైపు రావడానికి కానీ వీల్లేదు, అక్కడ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఏమైనా సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందా? ఇది ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇలాగా అంటే ఇప్పుడు ఆయన నివాసం చేరుకున్న తర్వాత అలాంటి ఆంక్షలు కొనసాగించే అవకాశం అయితే లేదు. ఇవాళ నిన్న ఎప్పుడైతే విడుదలవుతారనే వార్తలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు తెలిసిన తర్వాతే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి వద్ద భారీగానే పోలీసులు మోహరించారు. ముఖ్యంగా ఆయన నివాసం వెళ్ళేటువంటి ఆ దారులను కూడా 2 వైపుల దారులను బారికేడ్ల సహాయంతో మూసివేశారు. అక్కడ నివాసం ఉండే వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేదు. మీడియా ప్రతినిధులకు కూడా కొన్ని ఆంక్షలు విధించారు. సో అది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆయన నివాసం చేరుకునే వరకు కూడా అది ఇంకా కంటిన్యూ అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో ఆయన అంటే ప్రస్తుతం అయితే గీతా ఆఫీస్ చేరుకున్నారు కాబట్టి మరి కాసేపట్లో ఇంటికి కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంటికి చేరిన తర్వాత అంటే పోలీసులు ఇక ఆంక్షలను పూర్తి స్థాయిలో తీసేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మొత్తం కూడా ఎప్పుడు తర్వాత సాధారణ జనాలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంక్షలు అవి ఓన్లీ కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. కేవలం ఆయన ఇంటికి చేరుకునే వరకే ఆంక్షలు ఉంటాయి. ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇబ్బందులు ఎత్తకూడదు. ఎందుకంటే ఆల్రెడీ సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకున్న పోలీసులు అయితే మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావద్దనేటువంటి అభిప్రాయంలోనే ఈ యొక్క ఏర్పాటు చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ రమణ. They have received order copy from the High Court. Despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the accusation. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an entry. Despite clear order, they did not release. So they have to answer. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో ఉండకూడదు అని చెప్పేసి కూడా నా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ కూడా ఇప్పుడు ఉన్నది దీని ఏ విధంగా మరి తీసుకుంటారు? We have to take further steps and legally what is permissible we will take. Sir, what kind of, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. Okay. But as of now, he has left from the. Yes, he has been released. మీరు అడిగారు సార్, లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా? ఏం జరిగింది? No, we have moved an application and special category rules ప్రకారం స్పెషల్ కేటగిరీగా పర్మిట్ చేశారు. Over the night, had there been any kind of, report that he had been come? They did not comply the High Court's order. High Court order was very, very specific. That forthwith they were supposed to release him. What was the time when the paper came in? So you will further approach to High Court? Definitely, we will take steps. Order confusion had taken place. No. రిలీజ్ అవుతారనుకున్నటువంటి కానీ నైట్ అంతా కూడా స్టే చేయడం జరిగింది. ఎక్కడ లేట్ అయింది? They have received order copy from the High Court. Despite receiving the order copy, they did not release. You should question the government and the department why they have not released the accusation. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an entry. Despite clear order, they did not release. So they have to answer. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో ఉండకూడదు అని చెప్పేసి కూడా నా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ కూడా ఇప్పుడు ఉన్నది దీని ఏ విధంగా మరి తీసుకుంటారు? We have to take further steps and legally what is permissible we will take. Sir, what kind of, are we going to initiate any legal action? Yes.
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ తన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి తన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రంతా కూడా మంజిరా బ్యారక్ లో ఉన్న అల్లు అర్జున్ కి బెయిల్ రావడంతో చెంచల్గూడ జైలు వెనక గేట్ నుంచి ఆయన వెళ్లిపోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా